ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోనిక. మా ఇంట్లో రాఖీ పండగ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూడండి ఫ్రెండ్స్. పండగ రోజు పిల్లల్ని రెడీ చేసి మా బావ మా బావ వాళ్ళ అబ్బాయిలకైతే రాఖీ కట్టిపించేసాం. మా ఆడబిడ్డలు రావడానికి లేట్ అవుతుందని వాళ్ళకి ముందుగానే రాఖీ కట్టిపించాను. అంటే మా బావ కొడుకు మా యారాలు ఇద్దరు హాస్టల్కి వెళ్ళేది ఉండే. ఆ రోజు రాఖీ పండగ రోజే సెకండ్ సాటర్డే వచ్చింది కదా. పిల్లలు చూడడానికి హాస్టల్ వెళ్ళాలి కదా, అందుకోసమే మార్నింగ్ కట్టిపించేసాం. మా ఆడబిడ్డ కూడా కొంచెం లేట్ వచ్చింది. ఇద్దరు ఆడబిడ్డలు లేట్ వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టేసింది. మాకెవరు అన్నయ్యలు లేరు. మేము ఇంకా అంతే, ఎవరికి కట్టను, ప్రతి సంవత్సరం ఎవరికి కట్టను. వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళ అన్నయ్యలకి కట్టేసారు. మా ఆయన ఇక్కడ లేడు కాబట్టి, ఫారెన్లో ఉంటాడు కాబట్టి మా పాపకి కూడా రాఖీ కట్టిండ్రు. ఆయన కట్టేది మా పెద్ద పాపకి కట్టేసిండ్రు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా వీడియో. అండ్ నేను ఎవరికి కట్టాను, నాకెవరు బ్రదర్స్ లేరు. ఎవ్రీ ఇయర్ ఎవరికి కట్టాను. బట్ ఈ ఇయర్ నేను మా నడిపియారాలు వాళ్ళ తమ్ముడికి కట్టిన అన్నట్టు. అన్న ఆర్మీలో ఉంటాడు. ఆ అన్నయ్య లీవ్ పైన వచ్చేసిండు పండగకి. సో అన్న కట్టిన, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంతే ఫ్రెండ్స్ మా పండగ. చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా నా ఫొటోస్ కొన్ని లాస్ట్లో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ మోనిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.